ప్రెగ్నెంట్లో కామనేలే అని చెప్పి ఏది కూడా నెగ్లెక్ట్ చేయడానికి లేదు. సో నైట్ 9 నుంచి నాకు బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయింది. సో నేను ఏమనుకున్నా, ఇది థర్డ్ కదా, సెక్షన్ కదా, సో అలాగే ఉంటుందని నేను అనుకున్నా. బట్ ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా కూడా అస్సలు పెయిన్ అస్సలు తగ్గట్లేదు. బ్యాక్ పెయిన్ వస్తే స్టమక్ మొత్తం టైట్గా పట్టేసినట్టు అయిపోయింది. అస్సలు కూడా కంట్రోల్ చేసుకోలేకపోతున్నా. నా వల్ల అస్సలు కావట్లేదు. ఇక కన్నీళ్ళు అస్సలు ఆగట్లేదు. కంటిన్యూగా ఏడుస్తూనే ఉన్నా, అసలు తగ్గట్లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. లాస్ట్ అండ్ ఫైనల్గా 9:30, 10 ఆ టైం అవుతుంది. 10 o'clock. ఇంక నా వల్ల కావట్లేదు బాబా అని చెప్పేసాను అన్న. అదే టైంకి మా పెద్దక్క వచ్చింది. సో మా అక్కని తీసుకొని గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళా. అంటే బ్యాక్ పెయిన్ కదా, స్ట్రెస్ వల్ల కొద్దిగా అలాగే ఉంటుంది, లేకపోతే జర్నీ చేసినావు కదా, ఏం కాదు అని చెప్పేసి అంటే సరేలే అని చెప్పేసి ఒకటి PCM వేసుకుని పారాసిటమాల్. అప్పటికి కూడా కొద్దిగా వేసుకున్న వెంటనే రిలీఫ్ ఉంటుంది కదా. సో నేను హాస్పిటల్కి వెళ్ళిన ఒక ½ an hour 45 minutesకి కొద్దిగా బ్యాక్ పెయిన్ అనేది తగ్గింది. కానీ గ్యాస్ ఫామ్ స్టమక్ అంతా పట్టేసినట్టు అయిపోయింది, గ్యాస్ ఫామ్ అయిపోయింది అనమాట. సో అడిపోయినాక BP అని చెక్ చేసారు. నైట్ టైం కదా, వాళ్ళకు కూడా చాలా కేసెస్ ఉన్నాయి, డెలివరీ కేసెస్. ఫుల్ బిజీగా ఉంది నైట్ కూడా. తర్వాతకి నాకు ఇక BP చెక్ చేసి అన్నీ చూసిన తర్వాతకి నైట్ డాక్టర్ కూడా చూసింది. సో పొట్టం తిందాం ఇలా టైట్గా అయిపోయిందని చెప్పేసి అన్నదన్నమాట. ఫుల్గా గ్యాస్ ఫామ్ అయింది. ఒకటి PCM, ఒకటి ప్యాంటాప్ ఇంజెక్షన్ వేయించుకొని చెప్పేసి అన్నది. ఆల్రెడీ నేను PCM వేసుకున్నా కాబట్టి కొద్దిగా బెటర్ అనిపించింది. ఇక నైట్ ప్యాంటాప్ ఇంజెక్షన్ తీసుకొని వచ్చినాక కొద్దిగా పర్వాలేదు అనిపించింది. నైట్ నుంచి మళ్ళీ మార్నింగ్ నైట్ వచ్చి పడుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి చూయించుకొని ఇంటికి వచ్చేసరికి 1 అయిపోయింది. సో గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఏది కూడా అంత ఈజీ అవ్వదు. చాలా పేషెన్స్తో ఉండాలి. అన్నీ ఒక్కరు ఇద్దరు రారు కదండి, చాలా మంది వస్తారు కాబట్టి కొద్దిగా పేషెంట్స్ వెయిట్ చేయాల్సి వస్తుంది. బట్ సింగిల్గా మాత్రం అస్సలు వెళ్ళొద్దు, ఎవరైనా ఒకరిని తోడుగా తీసుకొని అయితే వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. సో నాది ప్రెగ్నెన్సీ జర్నీ చాలా కష్టంగా అనిపిస్తుంది ఈసారి. సో చూడాలి ఎలా ఉంటుందో. ఓకే ఫ్రెండ్స్, బాయ్.